ఒక దట్టమైన అడవిలో అన్ని జంతువులు ఎంతో ప్రశాంతంగా జీవించేవి. సింహము రాజు, నక్క, కోతి, కుందేలు, ఇంకా అమాయకపు గాడిద. ఆ గాడిద పేరు బుజ్జి. బుజ్జి ఎప్పుడూ అందరినీ నవ్వించేవాడు, కానీ కొంచెం అజ్ఞానుడు కూడా. ఒకరోజు అడవిలోని జంతువులంతా సమావేశమయ్యాయి. మిత్రులారా, ఈ అడవిలో కొత్త పులి వచ్చింది. అది మనపై దాడి చేస్తుంది. అందరం జాగ్రత్తగా ఉండాలి. రాజా, నేను దాన్ని భయపెడతాను. నా అరుపు విన్న వెంటనే పులి పారిపోతుంది. బుజ్జి, నీ అరుపు పులిని భయపెట్టదు. మర్యాదగా ఉండు. అవును బుజ్జి, మన అందరం కలిసి జాగ్రత్తలు తీసుకోవాలి. నీ బలం మాకు తెలుసు బుజ్జి. పులి చాలా భయంకరమైనది. బుజ్జి, మనం ప్లాన్ చేస్తే మంచిది. నువ్వు ఒక్కడివిగా ఏమీ చేయకు. లేదు, నేనే చాలు. నా అరుపు సూపర్ ఉంటుంది. బుజ్జి, విను, అహంకారం ఎప్పుడూ ప్రమాదమే. అందరూ మాట్లాడినా, ఎంతగా చెప్పినా బుజ్జి వినకుండా తన గర్వంతో తాను ఒక నిర్ణయం తీసుకుంటాడు. బుజ్జి తనలో తానే, నేను పులి కంటే గొప్పవాడినని చూపిస్తాను. సమావేశం తర్వాత బుజ్జి తన ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. నక్క, కోతి అక్కడికి వచ్చారు. బుజ్జి అరుస్తూ, ఇది నా సూపర్ అరుపు. బుజ్జి, ఇది చిన్నపిల్లల అరుపులా ఉంది. పులి నవ్వుతుంది. అవును, ఇంకా గట్టిగా అరచుడు. ఇప్పుడు భయపడ్డావా? కుందేలు వచ్చి, బుజ్జి, ఇది పులిని భయపెట్టదు. మేము నీ స్నేహితులం. మా మాట విను. అందరూ నన్ను ఆపుతున్నారు. నేను ఏంటో మీకు చేసి చూపిస్తాను. సావధానంగా ఉండు బుజ్జి. మనం కలిసి చేస్తేనే ఇది మంచిగా జరుగుతుంది. లేదు, నేను ఒక్కటే వెళ్తాను. బుజ్జి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. స్నేహితులందరూ ఆందోళన పడసాగారు. తర్వాతి రోజు ఉదయం బుజ్జి అడవి మధ్యలో పెద్దగా అరిచాడు. కుందేలు భయంతో, ఏమిటో ఆ శబ్దం? అది బుజ్జి అరుపు. పులిని భయపెట్టడానికి వెళ్ళాడేమో. అతను అక్కడే వెళ్ళిపోయాడు. మనం వెళ్ళి చూద్దాం రండి. అంతలో నిజమైన పులి అక్కడికి వచ్చింది. పులి గర్జిస్తూ, ఏమ్రా గాడిదా, నువ్వేనా నన్ను భయపెట్టేది? అవును, నేను నిన్ను భయపెట్టడానికి వచ్చాను. పులి గట్టిగా గర్జిస్తుంది. దాని గర్జనకి బుజ్జి భయపడుతుంది. నీ అరుపు బలం లేని శబ్దం. బలం లేకుండా అహంకారం చూపకూడదు. బుజ్జి భయపడి, క్షమించు పులి, నేను తప్పు చేశాను. తప్పు తెలిసిందంటే సరిపోతుంది. ఇకపై వినయంగా ఉండు. పులి గర్జించగా బుజ్జి భయంతో చెట్టు కింద దాక్కున్నాడు. పులి అక్కడ నుండి వెళ్ళిపోయింది. బుజ్జి తనలో తానే, నా అహంకారం వల్ల ఎంత అవమానమైంది. ఇక సింహం చెప్పిన మాట వినాలి. బుజ్జి చెట్టు కింద ఉండగా స్నేహితులు అక్కడికి వచ్చారు. బుజ్జి, నువ్వు బాగున్నావా? మేం చెప్పాం కదా జాగ్రత్తగా ఉండమని. బుజ్జి సిగ్గుతో, మీ మాట వినలేదు నక్క. పులి నన్ను ఓడించింది. ఇప్పుడు తెలిసిందా, మనం కలిసి ఉన్నప్పుడు మాత్రమే బలం ఉంటుంది. అవును, రాజు దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పు. అవును మిత్రులారా, ఇక మీతోనే ఉంటాను. ఇప్పుడు నువ్వు నిజంగా తెలివైన వాడివి బుజ్జి. అందరూ కలిసి సింహం రాజు దగ్గరకు వెళ్లారు. సాయంత్రం బుజ్జి సిగ్గుతో సింహం దగ్గరకు వచ్చాడు. స్నేహితులు కూడా అతనితో ఉన్నారు. రాజా, నేను తప్పు చేశాను. నా అహంకారం వల్ల నేను సిగ్గు తెచ్చుకున్నాను. బుజ్జి, బలం లేదా తెలివి ఉన్నా వినయమే గొప్పది. అహంకారం నాశనానికి దారి తీస్తుంది. అవును రాజా, ఇకపై నా పని శ్రద్ధగా చేస్తాను. బాగుంది బుజ్జి, మనమందరం కలిసి ఈ అడవిని శాంతిగా ప్రశాంతంగా ఉంచుదాం. రాజా, బుజ్జి మారిపోయాడు. మన అడవి మళ్ళీ ఆనందంగా ఉంటుంది. అవును, మనందరం కలిస్తేనే బలం. బుజ్జి, నువ్వు మంచి స్నేహితుడివి. ధన్యవాదాలు మిత్రులారా. ఇక అహంకారం చేయను. సరే మిత్రులారా, మనమందరం కలిసి ఇంకా ప్రశాంతంగా జీవిద్దాం. నీతి: గర్వం నాశనానికి దారి తీస్తుంది. వినయం ఎప్పుడూ గౌరవాన్ని తెస్తుంది.